చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కాకుండా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అవును. గారు, మరి చెన్నారెడ్డి గారు ఇలా ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా 1 ఇయర్ పైనే చేసినట్టున్నారు కదండీ! వారితో మీ ట్రావెల్ ఎలా ఉండింది? మీ అనుభవాలేమిటి? అసలు జరిగిందేంటంటే, చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది కదా! అవును. అప్పుడు అటాక్ దాని అయింది. తర్వాత నేను అనుకున్నాను, ఆయన అనుకున్నాడు. సింపతి వేవ్ ఉంటుందని చెప్పి అదే కాకుండా ఏదో కారణాల వల్ల ఆయన అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకి వెళ్దాం అనుకున్నాడు. ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు కూడా చేద్దామని వాళ్ళు ఢిల్లీలో డిసైడ్ చేశారు. ఆయనకి అనిపించింది 2 కలిపి చేస్తే బాగుంటుంది కదా అని. నాకు అలాగే అనిపించింది. ఎందుకంటే ఖర్చు తగ్గుతుంది. బలగం కూడా 2 సార్లు వాళ్ళని వాడక్కర్లేదు. అన్ని రకాలుగా మంచిదే. గుడ్ థింగ్ అనిపించింది. క్యాబినెట్‌లో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నేనేమో ఎలక్షన్ కమిషన్‌కి ఉత్తరం రాశాను. మాకు ఎలక్షన్‌కు పెట్టమని అడిగాము. కానీ ఇది అది కలిపి చేయండని. అది రాజశేఖర్ రెడ్డి గారు, మైసూరారెడ్డి గారు వీళ్ళందరూ చీఫ్ సెక్రటరీ ఏంటి పాలిటిక్స్ చేస్తున్నాడు. ఆయనకేం సంబంధం ఎలక్షన్ టైం గురించి ఎందుకు రాయాలంటే, సరే నేను ఆయనకి నేనే బంజారా హిల్స్‌లో కారులో వెళ్తూ ఫోన్ చేశాను. ఫోన్ చేసి అవునండి మీకేం సంబంధం అంటే సరే నా స్థానంలో ఉంటే మీరు ఇదే చేసేవారు. ఎందుకంటే దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. అడ్మినిస్ట్రేటివ్‌గా ఇట్స్ కన్వీనియంట్ అండ్ ఇట్స్ ఎ వెరీ సెన్సిబుల్ థింగ్. అంతేగాని తర్వాత క్యాబినెట్ నిర్ణయం నేను ఎలక్షన్ కమిషన్‌కి రాయకుండా ఎలా ఉంటాను? తర్వాత రాయాల్సింది నేనే. అండ్ ఇట్స్ ఎ ప్యూర్‌లీ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్. వాళ్ళకి పొలిటికల్ అడ్వాంటేజ్ ఉండొచ్చు. అది వేరే సంగతి. కానీ అడ్మినిస్ట్రేటివ్‌గా నేను చేస్తుంటే ఆయనకి కానీ అప్పుడు ఆయన చంద్రబాబు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ అని రోజు చదివేవారు. అదంతా దుబారా ఖర్చు అంతా ఎలక్షన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్నారని అది అలిగేషన్. దానివంతా నా మీదకొచ్చింది. సరే అంత జరిగింది. ఆయన ఎలక్ట్ అయ్యారు. నాకు మరి ఏం జరుగుతుందో తెలీదు. ఆయనకి నేను తెలీదు. నాకు ఆయన తెలీదు. కానీ మరి మర్యాదపూర్వకంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఉండే వరకు మీరు చీఫ్ సెక్రటరీగా ఆ! ఉన్నారు. అంతే. ఆఖరి రోజున వెళ్ళి ఆయన దగ్గర సెలవు తీసుకొని అప్పుడు ఆయన రాజ్‌భవన్‌కి వెళ్ళి రాజీనామా అది ఇచ్చాడు. సరే ఈయన ఎలక్ట్ అయ్యాడు. కౌన్సిల్ హాల్‌లో ఒక రూమ్‌లో కూర్చొని ఉన్నాడు ఆయన. నేను డీజీపీ వెళ్ళాము. నేను డీజీపీ నువ్వు బయట ఉండవయ్యా ఒక నిమిషం అని చెప్పాను. అయ్యా ఆయన రమ్మంటే వచ్చాను. నాకు స్టేట్‌లో పనిచేయాలని పెద్ద కోరిక లేదు. వెనక్కి వెళ్ళాలని కోరిక లేదు. ఐఎమ్ హ్యాపీ హియర్. ఢిల్లీ వెళ్తే ఐ విల్ బి ఈవెన్ మోర్ హ్యాపీ. నాకేం మీ ఇష్టం. మీరు ముందు నుంచి చేసిన ప్లేస్ అంతే. ఎగ్జాక్ట్‌లీ. మీరేంటి నిర్ణయం మీది. మీరు తీసుకుంటే 2 రోజులు టైం ఇవ్వండి చూస్తాను. ఆయన మరి ఢిల్లీ వెళ్ళొచ్చాడు. ఏదో అంతా అయింది. చివరికి నన్ను గ్రీన్‌లాండ్స్ గెస్ట్ హౌస్‌లో పిలిపించి ఐ హావ్ డిసైడెడ్ టు రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ అన్నారు. అంతకంటేనా నేను ఫ్రెష్ అపాయింట్మెంట్ కిందే ట్రీట్ చేసి ఉంటానని చెప్పాను. కరెక్టే కదా! ఎందుకంటే ఆయనకు వద్దనుకుంటే వెళ్ళిపోయేవాడిని. కానీ రండి అని ఆయన చెప్పినప్పుడు ఆహ్వానం పలికారు కదా! కరెక్ట్ నేను మీరు అడిగితే చీఫ్ సెక్రటరీగా వచ్చినట్టే మీతో ఉంటాను. మీకేం లేదని ఉన్నాను. ఆయన టైప్ ఇద్దరు 24 గంటలు పనిచేసేవాళ్ళని. అసలు విశ్రామం అంటే ఆయనకి ఇద్దరికీ తెలియదు. కానీ ఆయన ఏంటి ఈ చిన్న విషయం కూడా నాకెందుకు చెప్పలేదని అడిగేవాడు. ఢిల్లీ నుంచి ఏమైనా వెనక్కి వచ్చినప్పుడు. ఈయన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు సార్, నన్ను ఎందుకు విసిగిస్తారు, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోండి, నాకేమైనా ఉంటే చెప్తాను, నాకు వచ్చి అనవసరమైన వివరాలు చెప్పొద్దని ఎవడినా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్స్ అనమాట. సరే కానీ అలా అందరు మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్ దగ్గర ఈ బ్యాలెన్స్ చాలా అద్భుతంగా మీరు మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అదృష్టమే మొత్తానికి ఇద్దరితోనూ బాగానే నడిచింది. ఇద్దరు శభాష్ అనే ఆయన వాళ్ళ మన్నను కూడా పొందగలిగాను. సరే కొత్తలోనే ఆయన చెప్పాడు యూ విల్ ఫైండ్ మీ అన్ ఈజీ పర్సన్ టు గెట్ ఆన్ విత్, నాతో ప్రాబ్లం ఉండదని. అలాగే ఉంది ఆయనతో నవ్వుతూ హాయిగా ఆడుతూ పాడుతూ అన్నట్టే అయిపోయింది దాంతో. సరే ఒకసారి కొత్తలో ఆయన చార్జ్ తీసుకోగానే అందరూ 80 మంది హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ పెట్టాము. మాట్లాడుతుంటే ఈయన ఏదో ప్రశ్నలు అడుగుతున్నాడు, నేను జవాబులు చెప్తున్నాను. అదేంటి సార్ వాళ్ళు ఎవరిని మాట్లాడేవారా అన్నారు. అదేంటంటే నేను వాళ్ళకి నాయకుడు లాంటి వాడిని, వాడు ఎవడో తడబడ్డాడు అనుకోండి, మీ కోపం వచ్చిందనుకోండి, వాడిని ఎవడు కాపాడుతాడు, వాడి తరఫున నేను చెప్తాను, నేను చెప్పలేకపోతే వాళ్ళు నేను అడిగి మీకు చెప్తాను కానీ వాళ్ళు మాత్రం మీతో మాట్లాడేవారు. మరి నేను మాట్లాడాలనుకుంటే నేను వెళ్ళిపోతాను, మీరు మాట్లాడకూడదు అని చెప్పాను. మీరు భలేవారు సార్ అన్నారు. కానీ మొత్తానికి అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడు. తర్వాత నేను రిటైర్ అయిపోయే నెల రోజుల ముందర ఏ పోస్ట్ ఆయన దగ్గరికి వచ్చిన పోస్ట్ రిటైర్మెంట్ పోస్టులు ఉంటాయి కదా ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఇది మీరే తీసుకోండి అనేవాడు.
నేను లేదు సార్ నాకు ఢిల్లీ వెళ్ళాలని ఉంది, రిటైర్ అయ్యాకనే ఒకసారి ఏదైనా ఉండకపోదు కదా అన్నాను. అలాగే డిజాస్టర్ విపత్తుల నిర్వహణ దాంట్లో అవును. వచ్చింది, వెళ్ళాను. ఆ చలిలో ఏం వెళ్తా సార్ నాతో ఉండండి అని మా పాప అప్పటికే చెప్పాడు. పాప అంత ఆప్యాయంగా ఉండేవాడు. అభిమానంగా ఉండేవాడు. ఆయనతోనూ బాగానే జరిగింది.